తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. తమిళ వెట్రిగ కళగం టీవీకి రాజకీయ పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ ఎన్నికల ప్రచార సభలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 40 మందికి పైగా చనిపోయారు. అయితే మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. కాగా 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చావుతో పోరాడుతున్నారు. కాగా తొక్కిసలాటలో 8 మంది అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మృతుల్లో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రిగ కళగం టీవీకి పార్టీ కూడా పోటీ చేస్తోంది. దాదాపు ఏడాదిన్నర కిందటే టీవీకి పేరుతో విజయ్ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలని విజయ్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 13 నుంచి ఆయన రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించారు. నామక్కల్లో ఉదయం ప్రచారం చేపట్టిన విజయ్ రాక కోసం కార్యకర్తలు, అభిమానులు 6 గంటలకు పైగా ఎదురు చూశారు. అయితే విజయ్ ఎట్టకేలకు ప్రత్యేక బస్సులో వచ్చారు. బస్సుపై నుంచి ప్రసంగించడానికి విజయ్ సిద్ధమవుతుండగా ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఒకవైపు విజయ్ ప్రసంగిస్తుంటే మరోవైపు జన సమూహం పెరిగిపోయింది. దీంతో పరిస్థితులు అదుపు తప్పాయి. తొక్కిసలాట ప్రారంభమైంది. తొక్కిసలాట ఫలితంగా అప్పటికే వందలాది మంది గాయపడ్డారు. అనేక మంది స్పృహ తప్పి పడిపోయారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరుగుతున్న సంగతిని టీవీకి కార్యకర్తలు గమనించారు. ప్రచార సభ నిర్వాహకులను అప్రమత్తం చేశారు. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపారు. ఇదిలా ఉంటే తొక్కిసలాటను గమనించిన పార్టీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమయ్యారు. అంబులెన్స్కు కబురు పెట్టారు. దీంతో అంబులెన్స్లు తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే ఎటు చూసినా జన సందోహమే. తమ వారి కోసం వెతుక్కుంటూ పరుగులు తీస్తున్న జనం ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియడం లేదు. అంతా గందరగోళమే. ఈ పరిస్థితుల్లో జనాన్ని దాటుకుంటూ అంబులెన్స్లు రావడం కూడా కష్టమైంది. దీంతో గాయపడిన వారిని అంబులెన్స్లో అతి కష్టం మీద ఆసుపత్రులకు తరలించారు. కాగా మృతుల కుటుంబాలు రోదనతో అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఓ వ్యక్తి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయి తన బిడ్డ శవాన్ని తీసుకుని వచ్చారు. నేరుగా టీవీకి పార్టీ నేతల దగ్గరికెళ్లి మా బిడ్డను తిరిగి ఇవ్వగలరా అని ప్రశ్నించాడు. కాగా ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా తొక్కిసలాటకు సంబంధించిన మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచార సభకు ఒక వ్యక్తి తన 9 ఏళ్ల బిడ్డతో వచ్చాడు. అయితే కాసేపటికే సదరు బిడ్డ తప్పిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు రోదిస్తూ వెతకడం మొదలెట్టారు. దీంతో ఒక్కసారిగా సభ జరిగే ప్రాంతంలో అలజడి చెలరేగింది. ఇదిలా ఉంటే అప్పటికే గంటల కొద్దీ ఎండలో వేచి ఉన్న ప్రజలను చూసిన విజయ్ కాసేపు తన ప్రసంగాన్ని నిలిపివేశాడు. బస్సుపై నుంచి వాటర్ బాటిల్ను జనంపైకి విసిరివేశాడు. దీంతో జనం ఒక్కసారిగా విజయ్ నిల్చున్న బస్సు వైపు రావడం మొదలెట్టారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తొక్కిసలాట సంఘటన సమాచారం అందిన వెంటనే కరూర్ జిల్లా కలెక్టర్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక అడిగింది. కాగా తొక్కిసలాట దుర్ఘటనపై టీవీకి అధినేత విజయ్ ఎక్స్ వేదికకు స్పందించారు. తన హృదయం ముక్కలైందని ఆయన పేర్కొన్నారు. చెప్పలేని బాధతో తాను విలవిల్లాడుతున్నానన్నారు ఆయన. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని విజయ్ ట్వీట్ చేశారు. ఏదేమైనా తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద విషాదంగా మిగిలింది తాజా తొక్కిసలాట ఉదంతం.